పేదల ఇంటికి తీపి కబురు. అవును. జగనన్న కాలనీల పేరుతో ఏకంగా ఊళ్ళకు ఊళ్ళే నిర్మించేస్తున్నాం. సెంటున్నర స్థలంతో పాటు పక్కా ఇల్లు కూడా సాకారం చేసి అందిస్తున్నామంటూ మాజీ సీఎం జగన్ పదే పదే ఊదరగొట్టారు. ఆ ఆర్భాటపు ప్రచారానికి క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితికి పొంతన లేకుండా పోయింది. మనం జిల్లాల్లో చూసుకున్నట్లయితే ఇదే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాలో ఇళ్ల స్థలాలు కేటాయించేందుకు అర్హుల్ని గుర్తించి వారికి సెంటు స్థలం కూడా ఇచ్చే పరిస్థితి అయితే లేకుండా పోయిందనమాట. అయితే ఇప్పుడు ఇళ్ల స్థలాలు అందించాల్సిన వారిలో దాదాపు సగం మంది ఇక్కడ వేరే దిక్కునైతే ఉన్నారు. ఒక దిక్కు నుండి ఇంకో దిక్కునైతే ఇవ్వడం, ఊళ్ళకి చాలా దూరంగా ఇవ్వడం ఇలాంటివన్నీ చేసుకుంటూ వచ్చారనమాట. అయితే 2 జిల్లాలు ఆర్భాటంగా కొన్ని చోట్ల చెరువుల్లో లేఅవుట్లు వేసి ఇళ్ల స్థలాలు ఇచ్చేశారు. వీటిని ఇప్పుడైతే రద్దు చేసే పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు మొత్తంగా ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అన్ని మార్పులైతే చేస్తుంది. ఎవరికైతే వారున్న ఊరు నుంచి బాగా దూరంగా ఇచ్చారో వారందరికీ అక్కడ స్థలాలు రద్దు చేసి వారికి ఊరి దగ్గరలో అయితే ఇస్తారంట. ఎవరైతే ప్రజెంటు ఇల్లు కట్టకుండా ఉన్నారో వారికి మాత్రము అంటే ఊళ్ళో దగ్గరలో ఇచ్చి ఎవరైతే ఇల్లు కట్టలేదో వారికి మాత్రం ఇళ్ల పట్టాలైతే రద్దు చేస్తారంట. కానీ దూరంగా ఎవరికైతే ఇచ్చారో వారందరూ కూడా అక్కడ కట్టలేని వాళ్ళందరికీ రద్దు చేసి వారికి ఊర్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని తీపి కబురు అయితే అందించింది ప్రభుత్వం. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.